వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం జువాలజీ ఫస్ట్ సెమిస్టర్ జువాలజీ దీంట్లో యానిమల్ డైవర్సిటీ 1 బయాలజీ ఆఫ్ నాన్ కోఆర్డినేట్స్ ఈ పేపర్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. సో ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్లో మీకు ఈ విధంగా 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్స్ ఎక్కువ చదవండి. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్స్కి వచ్చేస్తారు. ఓకే. సో అలా కాకుండా ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ చదువుకోండి. షార్ట్ ఆన్సర్స్ చదువుకుంటే లాంగ్ ఆన్సర్స్ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చదవడం ప్రయత్నం చేయండి. తర్వాత లాంగ్ ఆన్సర్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్లో కూడా ఈ విధంగా మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకేనా. సో ఇంకా వీటిలో ఇంకా మీరు స్కిప్ చేయడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్. ఓకేనా. సరే అయితే మీరు క్వశ్చన్స్ చూపిస్తున్నారు, బట్ ఆన్సర్ సంగతి ఏంటంటే డోంట్ వర్రీ. ఈ పేపర్కి సంబంధించి ఒక పర్టికులర్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. మరి దాంట్లో ఏంటి ఉంటాయి, కోర్స్ ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో మీకు కంప్లీట్గా ఈ పేపర్కి సంబంధించి 5 యూనిట్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్, 5 యూనిట్స్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీకు అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్స్లో ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీంట్లో మీకు టోటల్ 5 యూనిట్స్ క్లాసెస్, 5 యూనిట్స్ పీడిఎఫ్స్. అండ్ అదేవిధంగా ఇది మరి ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే సర్టెన్ ఒకటే యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇది మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా కోర్సులో ఉన్న మిగతా డీటెయిల్స్ ఏంటి అని మీరు చూసుకున్నట్లు దీనికోసం మీరు ఫస్ట్ డిఎంటీ లాజిక్స్ ఓకేనా. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకేనా. పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోతుంది, కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకే. రిజిస్టర్ అయిన తర్వాత మీకు మెయిల్, ఫోన్ నెంబరు అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ సర్టెన్ పాస్వర్డ్ ఇదే ఇవ్వాలని ఏముండదు. ఓకేనా. పాస్వర్డ్ మీకు ఏది నచ్చినా అది అవ్వచ్చు. ఓకేనా. సో పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెమిస్టర్లో ఇప్పుడు మనం మాట్లాడుకో పేపర్ ఏంటి, జువాలజీ. ఓకేనా. సో జువాలజీ క్లిక్ చేయండి. డన్. ఓకే. సో ఇక్కడ మీకు ఓవర్వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. ఓకేనా. సో కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పీడిఎఫ్స్, క్లాసెస్, మోడల్ పేపర్స్ కనిపిస్తాయి. అండ్ వీటితో పాటు మీ ఎగ్జామ్స్ ముందు దీంట్లో టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు కేవలం 59 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. 59 రూపీస్కే ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి 5 యూనిట్స్ యొక్క క్లాసెస్, 5 యూనిట్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి సార్ మేము పర్చేస్ చేస్తాం బట్ దీని లోపల ఉండేటువంటి కంటెంట్ మాకు నచ్చుతుంది లేదా కంటెంట్ మాకు అర్థమవుతుంది అనే నమ్మకం మాకు లేదని కొంతమందికి ఉంటుంది. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే పర్చేజ్ చేయక ముందే మీకు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ మాత్రమే కాదు, మీకు క్లాసెస్లో కూడా ఫస్ట్ యూనిట్ క్లాస్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతాయి. ఒక అర్థమైందా. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ మీకు డెమో కింద ఫ్రీగానే ఓపెన్ అవుతాయి. సో పర్చేజ్ చేయక ముందు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ చూడండి, క్వశ్చన్ ఫార్మేషన్ చూడండి, ఆన్సర్ ఏ విధంగా ఉందో చూడండి. అండ్ ఫస్ట్ యూనిట్ క్లాస్ వినండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. మీకు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ నచ్చి క్లాస్ బాగా అర్థమైనట్లయితేనే కోర్స్ పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో ఇది మీకు 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. ఇది మీకు 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీకు కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, యాప్లో క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీకు ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటే dmtlogics.com వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ని యూజ్ చేయండి. ఓకేనా. సో వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే వెబ్సైట్ యూజ్ చేయడం మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది.
ఓకే, ఆ నెంబర్ మెసేజ్ చేయండి. మీకు వెబ్సైట్ ఓపెన్ చేసే నుంచి కోర్స్ పర్చేస్ చేసిన కోర్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలన్నంత వరకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సో అర్థమైంది కదా. సో కోర్స్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీకు క్లాసులు, పీడిఎఫ్లు అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ముందు రోజు ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్ ముందు ఎలా చదవాలి, ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి చదివితే సరిపోతుంది, ఎగ్జామ్ ముందు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఒకసారి పర్చేస్ చేస్తే సరిపోద్ది, మళ్ళీ వాటి కోసం మీరు రెండోసారి మళ్ళీ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీంట్లో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వీటిలో ఇంకా టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ ముందు అప్లోడ్ చేస్తారు. ఓకేనా? సో అర్థమైంది కదా. ఈ విధంగా మీకు పర్చేజ్ చేయకముందే క్లాసులు, పీడిఎఫ్లు ఓపెన్ చేయండి. ఫస్ట్ యూనిట్ క్లాసు, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు అర్థమైనట్లయితే, పీడిఎఫ్ మీకు నచ్చినట్లయితే, క్లాస్ మీకు బాగా అర్థమైతేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా. ఓకే, సరే నెక్స్ట్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్. దీంట్లో కూడా ఈ విధంగా మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే రైట్, ఈ 3 ఖచ్చితంగా చదవాలి. ఇంకా వీటిలో ఇంకా మీరు స్కిప్ చేసేయొద్దు. ఓకేనా? ఈ 3 మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్. వీటిలో మీకు లాంగ్ ఆన్సర్స్ చదివితే షార్ట్ ఆన్సర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఓకే, లాంగ్ చదివితే షార్ట్ ఆన్సర్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో కూడా చూడండి, మీకు ఏదైనా ఒక షార్ట్, లాంగ్స్ ఇచ్చాను. ఓకేనా? సో మీరు ఇవి షార్ట్లు ఏవైతే ఉన్నాయో షార్ట్లు చదువుకుంటే లాంగ్లు ఈజీగా వచ్చేస్తాయి. కొన్ని షార్ట్లు మీకు లాంగ్లు కూడా వస్తాయి. ఇది లాంగ్ ఆన్సర్కి వస్తుంది, షార్ట్ ఆన్సర్స్ కూడా వస్తుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ మీకు షార్ట్లోనే ఉంటాయి అండ్ లాంగ్లోనే ఉంటాయి అండ్ కొన్ని క్వశ్చన్స్ లాంగ్లో వచ్చిన ఆన్సర్స్ షార్ట్లో కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే లాంగ్ ఆన్సర్స్ చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అదవుతుంది కదా. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పీడిఎఫ్ కూడా మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో మీకు ఒక మోస్ట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, సో ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి, ఈజీగా 50+ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో అయితే దీని కోర్స్ గురించి చెప్పాను కదా. సో వీడియో ఆన్సర్స్, పీడిఎఫ్స్, వీడియో క్లాసులు కావాలనుకుంటే డిఎంటీ లాజిక్స్ యాప్లో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంది. క్లిక్ చేయండి. దీంట్లో మీకు పీడిఎఫ్స్, క్లాసులు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ క్లాస్ డెమో కింద ఓపెన్ అవుతుంది. చూడండి, డెమో చూసి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో అర్థమైంది కదా. ఈ క్వశ్చన్స్ ఫాలో అయితే ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫర్ దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. మనం ఫస్ట్ సెమిస్టర్ జువాలజీ యానిమల్ డైవర్సిటీ 2 బయాలజీ ఆఫ్ కార్డేట్స్ ఈ పేపర్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూనిట్ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఈ విధంగా ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా? సో వీటిలో మీకు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా లాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఈ లాంగ్లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? సో మెయిన్గా ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీటిలో నుంచే మీకు షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయి అండ్ అదేవిధంగా వీటిలో నుంచే మీకు లాంగ్ ఆన్సర్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ ఈ యూనిట్ నుంచి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ చదువుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో కూడా మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా? సో మీరు మెటీరియల్ చూస్తే కొన్ని ఎక్కువ ఉంటాయి, బట్ ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా మీకు షార్ట్లు అదేవిధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? సరే, అయితే మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ వీటి యొక్క ఆన్సర్స్ సంగతి ఏంటి సార్ అంటే ఈ యొక్క పేపర్ పైన పర్టికులర్గా ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆ కోర్స్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఏముంటాయి అని అంటే టోటల్గా 5 యూనిట్స్ సంబంధించినటువంటి వీడియో క్లాసులు ఉంటాయి అండ్ 5 యూనిట్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ ఈ కోర్స్ అనేది మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి, కోర్స్ ఏ విధంగా చూడాలని మీరు అనుకున్నట్లయితే దీనికోసం మీరు ఫస్ట్ డిఎంటీ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ సెర్చ్ చేయండి. మన యాప్ ఈ విధంగా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకేనా? పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోతుంది, కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీ మెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అంటది. పాస్వర్డ్ మీకు సర్టెన్ పాస్వర్డ్ ఇదే ఇవ్వాలని ఏముండదు.
ఓకేనా. పాస్వర్డ్ ఏది ఇచ్చినా పర్వాలేదు, ఏది ఇచ్చినా సరిపోతుంది, మీకు ఏ పాస్వర్డ్ ఇస్తే అది అవ్వచ్చు. ఓకేనా. అయితే పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఇలా సెమిస్టర్స్ కనిపిస్తాయి. సో మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెమిస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బాటనీ, జువాలజీ కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మిగతా గ్రూపుల వారికి BA, BS మిగతా అన్ని గ్రూపులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంది ఏంటి, జువాలజీ. ఓకేనా. యానిమల్ డైవర్సిటీ 2. ఓకేనా. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. ఓకేనా. సో కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, క్లాసెస్ అండ్ అదేవిధంగా మోడల్ పేపర్స్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కూడా మీకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కేవలం 59 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీని ప్రైస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా. అర్థమైంది కదా. సో అయితే కొంతమంది సార్ నేను పర్చేస్ చేస్తాను, బట్ లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందో అంటే కొంతమంది డెమోస్ కోసం వస్తారు. మీకోసం ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్స్లో ఫస్ట్ యూనిట్ అండ్ అదేవిధంగా క్లాసెస్, వీడియో క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో పీడిఎఫ్స్, క్లాసులు ఫస్ట్ వినండి. విని మీకు నచ్చితేనే కోర్సుని పర్చేస్ చేసుకోండి. ఓకేనా. పీడిఎఫ్స్, క్లాసెస్ వినండి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ క్లాసు మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఓకే. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్స్లో ఫస్ట్ యూనిట్ అండ్ అదేవిధంగా క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ మీకు ఫ్రీగా డెమోస్ కింద ఓపెన్ అవుతాయి. పీడిఎఫ్ చూడండి, క్లాస్ వినండి. క్లాస్ మీకు అర్థమైనట్లయితే, పీడిఎఫ్ మీకు నచ్చినట్లయితేనే కోర్స్ పర్చేస్ చేసుకోండి. ఓకేనా. ఇందులో వీటితో పాటు ఎగ్జామ్ ముందు మీరు ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి, ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా యూనిట్కి ఒక 2 క్వశ్చన్స్ చొప్పున ఏ విధంగా చదువుకోవాలి, ఆ టాప్ 15 ఉంది కదా, సో టాప్ 10 క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ ముందు యాప్లో అప్లోడ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగా మనం ఎగ్జామినేషన్స్లో ఈజీగా తక్కువ సమయంలో మంచి మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలనేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యాప్లో ఎగ్జామ్ ముందు అప్లోడ్ అవుతుంది. దాన్ని మీరు మళ్ళీ పర్చేజ్ చేసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది, యాడ్ అయిపోతాయి. ఓకేనా. సో ఇవన్నీ మీకు కలిపి 59 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మరలా చెప్తున్నాను, దీని ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. సో వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ మీరు గుడ్డిగా పర్చేస్ చేసుకోవద్దు. క్లాసులు, పీడిఎఫ్లు, డెమోలు వినండి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ తీయండి, పీడిఎఫ్ మొత్తం చూడండి. ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ వినండి. పీడిఎఫ్ మీకు అర్థమయ్యి వీడియో క్లాస్ మీకు బాగా అర్థమైనట్లయితే, పీడిఎఫ్ చూడండి, పీడిఎఫ్ మీకు నచ్చినట్లయితే, వీడియో క్లాస్ మీకు బాగా అర్థమైతే అప్పుడు మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో గుడ్డిగా పర్చేస్ చేసుకోవద్దు. డెమోలు చూడండి, డెమోలు నచ్చినట్లయితే అప్పుడు పర్చేస్ చేసుకోండి. ఓకేనా. ఐఫోన్ యూజర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. వెబ్సైట్స్ మీకు యూజ్ చేయడం రాకపోతే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఐఫోన్ అని మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన నుంచి కోర్సు పర్చేస్ చేసిన కోర్సు ఏ విధంగా ఓపెన్ చేయాలన్నంత వరకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. చదవండి కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కొంచెం చూడండి. నెక్స్ట్ యూనిట్ 3లో కూడా మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3 ఖచ్చితంగా చదవాలి. ఓకేనా. సో మీకు మెటీరియల్ చూస్తే ఎక్కువ ఉంటాయి, బట్ ఈ 3 టాపిక్స్ దాటి మీకు ఈజీగా ఈ 3 టాపిక్స్ నుంచే మీకు మంచి మార్క్స్, లాంగ్ అవ్వచ్చు, షార్ట్ అవ్వచ్చు. లాంగ్ వస్తాయి అండ్ లాంగ్లోనే షార్ట్ ఆన్సర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ చదవండి, షార్ట్ ఆన్సర్ అయితే లాంగ్ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ యూనిట్ 4లో కూడా ఈ విధంగా మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా. ఈ 3 చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా 50+ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీకు యాప్లో కోర్స్ కూడా 50+ మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగానే ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏవైతే మీకు చూపిస్తున్నానో వీటిని ఫాలో అయితే ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అవ్వచ్చు. ఓకేనా. సో అర్థమైంది కదా. సో కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు యాప్లోకి వెళ్ళండి. యాప్లో మీకు ఇన్ కేసు తీసుకునేటప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. సో మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్ అన్నీ కలిపే మీకు 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అండ్ అదేవిధంగా కొంతమంది అంటే నేను ఫస్ట్ ఇయర్ నుంచే కాంపిటేటివ్ చదివే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఇయర్ నుంచే ఒకవేళ మీరు ఎవరైనా ఫస్ట్ ఇయర్ నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే డిఎంటీ కాంపిటేటివ్ అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు డైలీ బిట్స్ ఉంటాయి
అండ్ అదేవిధంగా రీజనింగ్ అర్థమెటిక్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. ఎవరైనా రీజనింగ్ ఇప్పటి నుంచి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి రీజనింగ్ అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి డిఎంటీ కాంపిటేటివ్ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. అండ్ అదేవిధంగా డిఎంటీ కాంపిటేటివ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మీకు డైలీ బిట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా కొన్ని లైవ్ క్లాసులు ఉంటాయి. అండ్ రీజనింగ్ అర్థమెటిక్ బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డిఎంటీ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ని టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇన్కేస్ మీకు ఏమైనా ఇవన్నీ కూడా ఇందులో మీకు ప్రతిరోజు కూడా బిట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిఎంటీ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్స్ చెప్పానో ఇవన్నిటిని ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో అర్థమైంది కదా. ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకేనా. ఈ పీడిఎఫ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాప్లో ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.